దేవునికి సమస్తమైన మహిమ నిత్యము కలుగును గాక. దైవవాక్య ధ్యానములో నేటి దినం హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. ఎఫ్రాయిం వారికి ప్రభు తెలియచేస్తున్న విషయాలు ఇవి. దేవుడు ఇశ్రాయేలీలలో ప్రత్యేకించుకున్న జనాంగము ఎఫ్రాయిం. తన తండ్రి అయిన యోసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఇద్దరిని కూడా ఆశీర్వదించమని చెప్పాడు. అప్పుడు కుడి చెయ్యి ఎడం చెయ్యి పిల్లలు ఇరువురి మీద మార్చి దీవించాడు. నాన్న అలా కాదు అని అంటే, లేదు నాకు తెలుసు అని చెప్పాడు. అలాగే మనస్సే కంటే ఎఫ్రాయిం గురించి ఎక్కువ రాయబడుతుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఈ ఎఫ్రాయిము ముందు జీవితం ఎలాగుందో ఇక్కడ తెలియచేయబడుతుంది. మునుపట ఈ ఎఫ్రాయిము గోత్రం మాట్లాడితే, ఆ గోత్రంలో ఉన్నవారు మాట్లాడితే జనాలు భయపడ్డారు అని రాయబడింది. వణికేరట. కొంతకాలం పాటు ఎఫ్రాయిం బహు బలమైన గోత్రంగా ఉండేది. అది ఎప్పుడు అనంటే మోషే వారసుడైన యెహోషువ పరిపాలిస్తున్న కాలంలోను, ఉత్తర రాజ్య స్థాపకుడైన యెరోబోం పరిపాలన చేస్తున్న సమయంలోను. ఈ ఇరువురు కూడా ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వారే. ఇశ్రాయేలీలో అనగా ఇశ్రాయేల్లో ఉన్న 12 గోత్రాలలో ఈ గోత్రానికి మరింత ఎక్కువ పేరు రావడం జరిగింది, గొప్పతనం కలగడం జరిగింది. ఇలా కలుగుతున్న పర్యాయంలో వారు ఏం చేశారు అంటే, విగ్రహ పూజ వలన నిజమైన ఆధ్యాత్మికమైన జీవితం నశించిపోయింది వాళ్ళకి. నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆయన మార్గంలో సాగిపోవలసిన వారై ఉండి విగ్రహ పూజలకు అలవాటు పడ్డారు. భక్తి తగ్గిపోయింది. దేవుని మీద ప్రేమ అభిమానాలు దూరం అయిపోయాయి. ఆ గోత్రం తన బలాన్ని సంపదను కూడా ఎంతో సంపాదించింది. అయితే అదంతటిని కూడా కోల్పోవలసి వచ్చిందని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు కోల్పోవలసి వచ్చింది అనంటే, ఇంతకు ముందు వారు దైవ భయము భక్తి కలిగి ఉన్నారు గనుక యెహోషువ లాంటి యెరోబోం లాంటి వారు లేపబడ్డారు. మరి ఇప్పుడు ఏమైంది? వారు పాపం చేయటానికి కారణమైన విగ్రహాన్ని కలిగి ఉన్నారు కానీ వారు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే పాపము నిన్ను పట్టుకొనును అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో మరలా దాని వైపు వెళ్ళకూడదు. అలాగ బ్రతకగలిగితే నువ్వు పరిశుద్ధమైన యోగ్యమైన వ్యక్తిగా ఉంటావు. పాపాన్ని విడిచిపెట్టకపోతే అది మరి అత్యధికముగా నీలో పెరిగిపోతూ ఉంది. ఒక రోజున నిన్ను నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది. పర్లేదులే అని సరదాగా మొదలు పెడతారు కొంతమంది. త్రాగుడు కానీ, సిగరెట్ కానీ, వ్యభిచారం కానీ, జోదం కానీ, ఏదైనా సరదాకే మొదలు పెడతారు, ఏదో ఫ్రెండ్స్ని బట్టి. కానీ అది కొద్దిమంది జీవితాన్ని పాడు చేస్తుంది, వారి బ్రతుకు లేకుండా చేసేస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, నీలో ఇలాంటి వారు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు మారు మనసు రావాలి.
లేకపోతే వారి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అస్తవ్యస్తమైన పరిస్థితులు, అవమానాలు, వేదనలు, దుఃఖములు కలుగుతాయి. అలా కలగకుండా ఉండాలి అంటే తప్పకుండా దైవ భయము కలిగి పాపాన్ని విడిచిపెట్టి నీతివంతమైన బ్రతుకు బ్రతకాలి. ఈ ఎఫ్రాయిము చేసిన పనికి ఇశ్రాయేలులో ఆ ఎఫ్రాయిము అనేటువంటి ప్రజలు ఉండకుండా నశించిపోబోతున్నారు అని ప్రభు సెలవిచ్చాడు. వారి యొక్క పాపమే దానికి కారణం. వారు దేవునికి అవిధేయత కలిగిన వారై బ్రతికేరు గనుక దేవుడు వారిని నాశనానికి అప్పగిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఊరికి నేను నాశనం అయిపోవాలి? ఎందుకు బ్రతుకును పాడు చేసుకోవాలి? అందుకే ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించక యేసు ప్రభుని వెంబడిస్తే సమాధానం కలుగుతుంది. దేవుడు మనకి ఏ ఏ ఈవులను ఇస్తాడో వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు. మనమే యోగ్యులమని భావించి ఎప్పుడు గర్వపడకూడదు. నేను కాకపోతే ఇంకొకరిని దేవుడు చూజ్ చేసుకోగలడు. ఆ అవకాశం మరొకరికి ఇవ్వగలడు. నేనే తగిన వ్యక్తిని అని నువ్వు ఎప్పుడైతే గర్వం కలిగి ఉన్నావో నువ్వు ఎంత ఎదిగినా నీ గర్వం నిన్ను నాశనానికి దారి చేసేస్తుంది. అందుకనే వారి పట్ల దేవుని యొక్క వ్యవహారం ఇక్కడ కనబడుతుంది. వారు తృప్తి పొందిన తర్వాతట గర్వపడడం ప్రారంభించారు. అనేక పర్యాయాలు ఈ మాట బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11, 12 వచనాలు, 8వ అధ్యాయము 10, 14 వచనాలు, 11, 15, 16, 31, 20, 32, 15, 18 వచనం. ఆ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే తృప్తి కలిగి ఉన్నారు, దేవుణ్ణి మరచిపోయారు అని. నిజమే, తృప్తి కలిగినటువంటి జీవితం ఉంది, సమృద్ధి ఇంట్లో కనబడేది. కానీ ఈ రోజున లేదు. ఎందుకు లేదు? తృప్తి ఎందుకు లేదు? సమృద్ధి ఎందుకు లేదు? నువ్వు చేస్తున్నా విడిచిపెట్టకుండా ఉన్న ఆ పాపమే దానికి కారణం. ఈ ఎఫ్రాయిం వారు నశించిపోవడానికి గల కారణం వారు చేసినటువంటి పాపమే. దేవుడు మనకిచ్చే వాటిని బట్టి ఎప్పుడు కూడా గర్వపడకుండా వాటిని బట్టి ప్రభుని స్తుతించగలిగిన వారుగా ఉన్నాం. వారు దేవుణ్ణి మర్చిపోయారు. సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది అని అమర్చుకున్నారు. ఏ లోటుపాట్లు లేవు. బాగుంది పరిస్థితి. అందుకనే వారు గర్వాన్ని కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతుంటే, కడుపు నిండా తిని పడుకుంటూ ఉంటే, నీకు చక్కగా నీ పని కూడా అనుకూలంగానే ఉండుంటే, నీకు అన్ని అమర్చినట్లుగా సిద్ధపరచబడినట్లుగా అనిపిస్తూ ఉంటే ఈ మాట జ్ఞాపకం చేసుకో. నువ్వు కలిగినటువంటి తృప్తి ఎదుటి వాళ్ళు కూడా కలిగి ఉండేలాగా ఉండాలి. నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి ఎప్పుడు గర్వపడకుండా ఉండేలాగా నువ్వు బ్రతకాలి. వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయారట. ఈరోజు చాలా మంది దేవుని మర్చిపోతున్నారు. దేవుని సన్నిధి మర్చిపోతున్నారు. వారు ఒక క్రైస్తవురాలు అయి ఉన్నారనే సంగతి కూడా మర్చిపోతున్నారు. నేను సిగ్గుపడవలసిన వ్యక్తినే, నాలో సిగ్గుందే అని భావించవలసిన వారు ఏమాత్రం సిగ్గు శరము లేకుండా ఇష్టం వచ్చినట్లు గంతులు వేసుకుంటూ బ్రతుకుతున్నారు. దైవ మార్గాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లుగా జీవించిన పరిస్థితులు ఎప్పుడైతే కొంచెం తినడానికి ఉండడానికి కలిగిందో ఇక ఎవరితోనూ నాకు పని లేదు అన్నట్లుగా అయిపోతుంటారు. జాగ్రత్త బిడ్డ, ఈరోజు నీకు కలిగి ఉందని గర్వపడుతున్నావా? ఒకరోజు అది లేకుండా పోతుంది.
నువ్వు దేన్ని బట్టి గర్వించొద్దు. ప్రభు వాక్యం సెలవిస్తోంది. కీర్తనకారుడు ఎలా అంటాడు, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు గాని మేము మా దేవుడని యెహోవాను బట్టి అతిశయిస్తాం. మా అతిశయము ఆయనే. ఎంత అద్భుతమైన విషయం కదా. గర్వం నాశనానికి తీసుకువెళ్తే వినయము ఘనతకు తీసుకువెళ్తా ఉంది. కనుక దైవ భయం కలిగి దేవుని మాట వింటూ దైవ వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకో. లేకపోతే వారి పట్ల దేవుని ఉద్దేశం ఏమని వెల్లడి చేస్తుందంటే, నేను సింహంలాగా ఉన్నాను, చిరతపుల్లాగా పొంచి ఉన్నాను, ఎలుగుబంటిలాగా ఉన్నాను, మిమ్మల్ని చీల్చేస్తాను అని. వారికి అండగా ఉన్న దేవుని వారు ఎదిరించారు. కొత్త జీవితాన్ని పొందడానికి బదులుగా ఇశ్రాయేల్ రాజ్యం నాశనం అయిపోబోతుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దైవ భయం కలిగి దైవ భక్తిలో సాగిపోవలసిన వారు కలిగిన వాటి గర్వాంధులై దేవుని మాటకు అవిధేయులై ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. వారికి వారే గొప్ప చెప్పేసుకుంటున్నారు. మాకు మేమే సాటి, మాకు ఎవరు లేరు పోటీ అని వారు విర్రవీగుతున్నారు. అయితే అలాంటి గర్వంతో ఉన్న వారిని నాశనం చేసేస్తానని చెప్పిన దేవుడు వారిని నాశనం చేయడానికి ఇష్టం లేక వారి దగ్గర నుంచి మారు మనసు కోరుతున్నాడు. ఆపదల మధ్యలో దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే, మీరు భయపడనవసరం పని లేదు, నేను మీకు ఉన్నాను అని బహు ధైర్యాన్ని వారికి తెలియచేస్తున్నాడు. వారి స్థితి ఒకప్పుడు ఎంత ఘోరంగా ఉండేదైనా దేవుడు వారందరినీ కూడా క్షేమం చేత నింపేశాడు. అందుకే అంటున్నాడు, మహా అరణ్యములో కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించాను, నువ్వు నా స్నేహితుడివి అని చెబుతూ దేవుడు తన ప్రేమను తన ప్రజల పట్ల వెల్లడి చేస్తూ, గడిచిన దినాల్లో ఎలా ఉన్నావు గాని ఇప్పుడు పొందినటువంటి క్షేమాన్ని బట్టి, ఇప్పుడు పొందిన మార్పును బట్టి నేను మరలా నీతో సహవాసాన్ని కలిగి ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఎలాంటి వేదనకరమైన పరిస్థితులే చూడాల్సి వస్తే అండగా ఉన్న దేవుణ్ణి మీరు వ్యతిరేకిస్తూ ఉంటే, కొత్త జీవితం మీకు ఇవ్వాలని పడుతున్న ఆరాటాన్ని మీరు పట్టించుకోకుండా ఉంటే, ఆపదలలో కూడా ఆయన వాగ్దానం చేయగలిగిన గొప్ప మనసు కలిగిన వాడు. మరి నీవు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవుణ్ణి మరిచావు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరిచావు. ఆయనలో నమ్మకత్వంగా ఉండడం మరిచావు. దైవ భయము దైవ భక్తి లేని ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ప్రారంభించావు. అందుకని ప్రభు వాక్యంలో సెలవిస్తుంది, ఇదిగో మీకు అన్ని కలిగిన తర్వాత తృప్తి కలిగిన బ్రతుకు మీరు పొందిన తర్వాత నన్ను మరిచిపోయారు అని. అన్ని దేవుడిస్తే దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేని పరిస్థితి. అందుకే రోమపత్రిక 1:21 అంటాడు, వారు దేవునిగా మహిమపరచలేదు, కనీసం కృతజ్ఞతలు కూడా తెలియచేయలేదు. దేవుడు చేసిన మేలులు కార్యాలు ఉపకారాలు ఎన్నో, వాటన్నిటినీ మర్చిపోయాం. దావీదు భక్తుడు అంటూ 103వ కీర్తనలో, నా ప్రాణమైన అంతరంగం నుండి సమస్తమా యెహోవా చేసిన మేలును బట్టి దేనిని మరువద్దు అంటున్నాడు. అతనికి ఎంత గొప్ప ఆలోచన ఉందో చూడండి. దేవుడు చేసిన ఉపకారాలు దేనిని కూడా మరవద్దని. దేవుడు చేసిన మేలు బట్టి సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి పెట్టాలనుకుంటే ఆరాధన ఏర్పాటు చేస్తారు, లేకపోతే ఏమీ ఉండదు, ఏ రకమైన కృతజ్ఞత ఉండదు. వీళ్ళు కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు. తృప్తి కలిగి ఉన్నారు కానీ ఆ తృప్తిని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందుకే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయన
మనకు తోడుగా ఉన్నాడు అనే మాట బహు ధైర్యాన్ని కలిగిస్తుంది. అయితే షోమ్రోను ప్రజలట దేవునికి వ్యతిరేకంగా లేచారట. ఓ పక్కన ఎఫ్రాయిము వారితో తన ప్రేమను వెల్లడి చేసి వారు మారు మనసు పొందేటట్లుగా పరిపూర్ణంగా వారి జీవితాలు దేవుని బట్టి తృప్తిపరచబడేటట్లుగా ఉండాలని ఆశపడుతున్నాం. షోమ్రోను ప్రజలు తరచూ వేదనకు గురైపోతూ ఉండేవాళ్ళు. కారణం ఏంటో తెలుసా? వారు దైవ భయము లేని కారణమే. అందుకే మీరు తప్పకుండా శిక్షకు గురి అవుతారు అని ప్రభు సెలవిస్తున్నాడు. వారిని శిక్షించాలని దేవునికి ఉద్దేశం లేదు, వారిని బాధ పెట్టాలని దేవుని ఉద్దేశం లేదు. కానీ వారి మార్పు కొరకై వారిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుట కొరకై దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు దైవ మార్గంలో సాగుతూ దేవుడు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరిపక్వత పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుల్లో ఎంతవరకు నువ్వు నమ్మకత్వాన్ని వెల్లడి చేయగలిగి ఉన్నావు? అందుకనే నీలో లోపాలు ఉన్నాయి కనుకనే అవి కొన్నిసార్లు నీకు ఇంకా అర్థం కాకుండా ఉండొచ్చు. అయితేనేమి దేవుని పాదాల దగ్గర మాత్రం నువ్వు క్షమాపణ కోరుకోగలిగితే మరలా నూతనమైన జీవితాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. కనుక ఆయన మాట తప్పడానికి నరుడు కాదు, దేవుడు. కనుక దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండగలిగితే రాబోయే తరంలో, రాబోయే దినాల్లో ఒక దీవెనకరమైన వ్యక్తిగా తప్పకుండా దేవుడు మార్చేస్తాడు. కనుక అటు విధంగా దైవ భయం, దైవభక్తి కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఎంత కలిగినను గర్వం లేకుండా ఆనందంగా ప్రభులో బతకండి. నూతన పరచబడుతున్నటువంటి జీవితంలో అడుగు పెట్టడానికి మిమ్మల్ని మీరే సంసిద్ధపరచుకోండి. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి దైవ వాక్యానుసారంగా జీవితాలను మలుచును గాక. ఆమేన్.